బీహార్ లో ఓ వృద్ధుడికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో ఊహించని ఘటన ఎదురైంది. ముజఫర్పూర్ కు చెందిన 82 కామేశ్వర్ మిశ్రా తన వృద్ధాప్య పింఛన్ను తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ చెక్ చేయగా ఖాతాలో ఏకంగా 759 కోట్లకు పైగా ఉన్నట్లు కనిపించింది. అనంతరం ఆయన దివ్యాంగ కుమారుడి ఖాతాను పరిశీలించగా అందులోనూ దాదాపు అదే మొత్తం నమోదై ఉండటంతో సీఎస్సీ సిబ్బంది ఆశ్చర్యపోయి వెంటనే పోలీసులకు, బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తండ్రి కొడుకుల ఇద్దరి ఖాతాల్లో కలిపి 1500 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించడంతో ఇది సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండొచ్చని అధికారులు భావించారు. బీహార్ లో ఓ వృద్ధుడికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో ఊహించని ఘటన ఎదురైంది. ముజఫర్పూర్ కు చెందిన 82 కామేశ్వర్ మిశ్రా తన వృద్ధాప్య పింఛన్ను తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ చెక్ చేయగా ఖాతాలో ఏకంగా 759 కోట్లకు పైగా ఉన్నట్లు కనిపించింది. అనంతరం ఆయన దివ్యాంగ కుమారుడి ఖాతాను పరిశీలించగా అందులోనూ దాదాపు అదే మొత్తం నమోదై ఉండటంతో సీఎస్సీ సిబ్బంది ఆశ్చర్యపోయి వెంటనే పోలీసులకు, బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తండ్రి కొడుకుల ఇద్దరి ఖాతాల్లో కలిపి 1500 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించడంతో ఇది సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండొచ్చని అధికారులు భావించారు. బీహార్ లో ఓ వృద్ధుడికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో ఊహించని ఘటన ఎదురైంది. ముజఫర్పూర్ కు చెందిన 82 కామేశ్వర్ మిశ్రా తన వృద్ధాప్య పింఛన్ను తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ చెక్ చేయగా ఖాతాలో ఏకంగా 759 కోట్లకు పైగా ఉన్నట్లు కనిపించింది. అనంతరం ఆయన దివ్యాంగ కుమారుడి ఖాతాను పరిశీలించగా అందులోనూ దాదాపు అదే మొత్తం నమోదై ఉండటంతో సీఎస్సీ సిబ్బంది ఆశ్చర్యపోయి వెంటనే పోలీసులకు, బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తండ్రి కొడుకుల ఇద్దరి ఖాతాల్లో కలిపి 1500 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించడంతో ఇది సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండొచ్చని అధికారులు భావించారు. బీహార్ లో ఓ వృద్ధుడికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో ఊహించని ఘటన ఎదురైంది. ముజఫర్పూర్ కు చెందిన 82 కామేశ్వర్ మిశ్రా తన వృద్ధాప్య పింఛన్ను తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ చెక్ చేయగా ఖాతాలో ఏకంగా 759 కోట్లకు పైగా ఉన్నట్లు కనిపించింది. అనంతరం ఆయన దివ్యాంగ కుమారుడి ఖాతాను పరిశీలించగా అందులోనూ దాదాపు అదే మొత్తం నమోదై ఉండటంతో సీఎస్సీ సిబ్బంది ఆశ్చర్యపోయి వెంటనే పోలీసులకు, బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తండ్రి కొడుకుల ఇద్దరి ఖాతాల్లో కలిపి 1500 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించడంతో ఇది సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండొచ్చని అధికారులు భావించారు.